ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలు అయింది, యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అర్థం. మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం, పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మణ్ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో, ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే 18వ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు, వెళ్తున్నారు.
దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు. అది అప్రజాస్వామికం, కక్షపూరితం. అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు మీరుంటే నాకు అర్థం కాదు. మీ తెలుగుదేశం పార్టీ బయట రాకుండా లోపల ఎట్టి పెట్టేస్తారు. మన ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నారు. ఎవరు ఎస్ చెప్పండి. మేము ఇంతవరకు వెళ్ళాం, ఇన్ని పర్యటనలకు వెళ్ళాం. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందండి? ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది? మీరు ఎదురు వచ్చిన తోట వచ్చింది. మీరు ఎదురు రావచ్చా? పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే బెలూన్లు పెట్టుకుని ఎదురు వస్తారండి. ఎవరిదండి తప్పు? ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం ఇది. ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొల్లూరులో మహిళా సాధికారత కోసం అని శశికరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ₹1,00,00,000 మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి మన ప్రాంతంలో. ఇన్ఫ్యాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 45 లక్షలు ఖర్చే ఆ భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొల్లూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొల్లూరు పంచాయతీ. సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఎంతో బాధ్యతతో కూడిన పని, ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమయం కూడా వెచ్చించి పాప ఆమె అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు జరిగిన ఒకసారి ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతాం. కానీ ఎంతో ఓపికగా ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకురాకుండా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఏమైంది, మా ప్రాజెక్ట్ ఏమైంది, ఎక్కడి వరకు వచ్చిందనే విషయం తప్ప ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నందుకు ఏ విధంగా ఒక చైతన్యం ప్రజల్లో వస్తుందో మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసం. డెఫినెట్గా మనం కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది మన ప్రాంతానికి, మన సమాజానికి కనుక నమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చాం. అటువంటి నాయకత్వం మనకి ఈరోజు వచ్చింది. నిజంగా అదృష్టం. ఏదో ఒక పదవి వచ్చేసింది, ఆ పదవిని మనం దుర్వినియోగం చేసుకుని వీలైతే ఎక్కడో చోట 4 ఎకరాలు తీసుకుందాం అనుకోవడం కాదు. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వ్యక్తుల ద్వారా ఎంత అద్భుతంగా మనకి మన ప్రాంతానికి వెన్నుదిచ్చే విధంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న చూశారు మీరు, గోగినేని ఉమ్మ గారు, కస్తూర్బాయ్ గారు ఆ మహిళా బిల్డింగు, మహిళా సాధికారత కోసం వారు ఏ విధంగా దానం ప్రభుత్వానికి అందించారు. అదేవిధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పంచాయతీ మనకి కొల్లూరు. ఇక్కడ మనకి శశికిరణ్ గారు, పోతురాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, మరొక్కసారి ఆయన గురించి తలుచుకుని ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను. ఏ కార్యక్రమమైనా సభాపం ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివి రికార్డెడ్ యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను
2023-24 గాను 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడై సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి 23-24 అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి. మరి అలాగే 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 గాను 83 లక్షల పైబడి చూపిస్తుంది. 19 దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. 19-20లో 83 లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? Where did you get this information? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 19 మే 30వ తేదీ అంటే జూన్ 1 అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు. బై ద టైం అడ్మిషన్స్ అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో 19-20 సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏముండదు టెక్నికల్గా. ఆ సంవత్సరం కూడా 83 లక్షల పైబడి యూడైస్ డేటాలో ఉన్నటువంటి డేటా. ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా. మనం రాకముందు 2018-19 అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన 3వ పర్యాయం 14-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం. 18-19లో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఎల్ఆర్ చేస్తే 78,61,899 78,60,000 పైబడి అంటే 79 లక్షలు అనుకుందాం. 18-19 అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా. 18-19లో మా గవర్నమెంట్, 19 ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాస్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు. అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా ఆ రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అండ్ అగైన్ శేఖర్ డజంట్ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది, వీ కెన్ నో దాట్. బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో. బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీగింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమాలాగా అయిపోయింది నాకు. ఈ నియో రిచ్ ప్రపంచాన్ని, ఈ పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, నాగార్జున గారిని ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు, వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఆ ఇంట్రీగ్ని ఇంకా పెంచింది.
No, fantastically done. I think at this point of time, I should talk about Niket. The visuals are like fantastic, amazing, mind-blowing visuals. Obviously, I రావాలంటే థాట్ తరుణ్ గారి ప్రొడక్షన్ డిజైన్ కానీ కాస్ట్యూమ్స్ whoever done it, everything, the look of the film is like really, really top class, making us all waiting to watch the film. June 20th, yes, June 20th, and also Devi, Nadi 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 Nade Lokamanta is like really tells the soul of the film, and the theme, ta ta da ta ta da ta, that the theme is like fantastic. Chala bandi, really looking forward to see the film. Only in theaters, June 20th. Don't miss Kubera. Thank you. రాజమౌళి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే బిగ్ టికెట్ లాంచ్ చేయాలి. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్స్ శ్రీ సునీల్ నారంగ్ గారిని వచ్చింది. నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు, ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సో ఇట్ ఈస్ అండ్ ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు, చాలా హంబుల్గానే నిజాయితీగానే చెప్తున్నాను. ఇది ఒక చాలా కొత్త సినిమా. అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు, ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి, ఇది ట్రూ పాన్ ఇండియానే. యాక్చువల్లీ మేము 2 లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము. అలానే దీని నేపథ్యం బాంబే. అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు. బేసిక్గా దాని కష్టం మాకు అర్థమైంది, కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది. ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది, ఎమోషన్స్, ఏడుపు ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు. లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు, అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధం కాదు, వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో ఇట్స్ రియలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది, నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో ఈ జర్నీలో ఫస్ట్ ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ, ఐ మీన్ ఫస్ట్ ఎందరో ఉన్నారు, కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని. సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దెన్ కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ కమ్స్ ఆన్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ షూట్ చేసిన, చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. అండ్ దెన్ మన ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crore సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము, బ్యాంకాక్లో చేసాము, గోవాలో చేసాము, హైదరాబాద్లో చేసాము, రోడ్ల మీద చేసాము, చెత్త కుప్పలో చేసాము, సముద్రాల్లో చేసాము. ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి, అంటే ఎస్పెషల్లీ అజయ్ అండ్ నాగేశ్వరరావు, మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంటే చిన్న పిల్లలు